దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సత్యమును మనము ఆనందించుచు ఆయన బిడ్డలముగా, ఆయన ప్రజలముగా, ఆయన జనులముగా సమస్త దేశముల గురించియు, సమస్త రాష్ట్రముల గురించియు, సర్వలోకములను గురించియు, సర్వలోక నాదులను గురించియు, ఈ భూప్రపంచమును గురించియు, భూమి మీద మానవ నరుడిగా ఉద్భవించిన ప్రతి మనిషి గురించియు, ప్రతి సమస్య గురించియు, ప్రతి ఒక్కరి గురించియు, సాతాను కబంధ హస్తములలో చిక్కుబడి ఉన్న ఈ లోకమంతటిని గురించియు మనము ఎంతగానో దేవుని సన్నిధిలో మొక్కుకొనుచు, మొరపెట్టుకొనుచు, ఆయన యొక్క నీతిని బట్టియు, రాజ్యమును బట్టియు మనలను మనము శుద్ధి చేసుకొను నిమిత్తము, మనలను మనము కడుగుకొను నిమిత్తము, మన ఇష్టములను ఆయన ఇష్టములకు అప్పగించి, మన స్వాధీనము ఆయన స్వాధీనమందు అప్పగించబడి, దినము దేవుని బిడ్డలముగా, దేవుని వారలముగా, దేవుని సన్నిధిని వెదికేటట్లు దేవుని క్రమాన్ని నేర్చుకొనుచు, అక్రమమైన దానిని విడిచిపెట్టి తప్పు అని తెలిసిన దానిని మరి ఒక పర్యాయము రిపీట్ చేయకుండా దాని విషయంలో మనము జాగ్రత్త వహించి మన జీవితములను, మన కుటుంబములను, సమాజమును కట్టవలసిన వారమై ఉన్నాము. ఈ సమాజము నీతి నియమములతో నిండినప్పుడు, దేవుని ప్రేమ విస్తరించినప్పుడు, సాతాను తోక ముడుచుకొని మన ముందు నుంచి గజగజ వణికి పారిపోవలసినదే. ఈ లోక పోరాటము మనము మనుషులతో చేయడము లేదు, దేవునితో కూడా చేయడము లేదు, కేవలము సాతానుతో మాత్రమే. ఈ యొక్క పడద్రోయబడిన సాతాను మనలను ఎంతగా చిక్కుల పెడుతూ వినాశనమునకు గురి చేస్తూ ఉన్నదో, దాన్నంతటిని పరిరక్షించి కాపాడు నిమిత్తము సదా దేవుడే మన పక్షముగా కార్యము వహించి ఈ భూమి మీద మానవ నరుడిగా జన్మించి మనలను కాపాడుటకు తాను చేసిన శిలువ యజ్ఞమును, శిలువ మరణమును గుర్తు చేసుకొనుచు, తలపోసుకొనుచు, మూడవ దినమున మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై లెగిచినవాడు, లోక మర్యాద చొప్పున కాక దేవుని చిత్త ప్రకారముగా, దేవుని ఇష్ట ప్రకారముగా మనిషిగా బ్రతికి ఎలాగూ దేవుని సమీపించవలసి ఉన్నదో, యుగయుగాలు ఆయనతో కలిసి బ్రతకవలసి ఉన్నదో, నిజముగా దేవుడే ఈ లోకమునకు వచ్చి సమస్తాన్ని మాదిరిగా మనకు చూపించి తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ప్రధానమైన నా గొప్ప దేవ, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా తండ్రి నీవు మా పక్షముగా చూపిన నీ యొక్క నా తండ్రి సత్యమును బట్టి నా తండ్రి, నీ యొక్క చర్యలను బట్టి, నీ క్రియలను బట్టి, నీవు కాపాడిన నీ కాపుదల నిమిత్తమై, నీవు చేసిన ప్రతి మేలు నిమిత్తమై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. ఇంతవరకు మా పట్ల జరిగించిన నా తండ్రి ప్రతి విధమైన మేలును బట్టి నా తండ్రి, చేయబోచున్న మేలులను బట్టి, తొలగించిన కీడులను బట్టి, తొలగించబోచున్న కీడులను బట్టి నీకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి, నీ కృప చే నడిపించండి దేవా. అయా సర్వకాలములలో, సర్వవేళలలో, సర్వావస్థల యందు నా తండ్రి కేవలము నీ మీద ఆధారపడుటకు, ఈ లోకమును జయించుటకు నా తండ్రి, ఈ లోకయాత్రలో నా తండ్రి మా జీవిత యానము నా తండ్రి, నా పప్ప నీ ఉద్దేశానుసారముగా మేము గుర్తెరిగి నా తండ్రి, నా పప్ప నడుచుటకు నా తండ్రి, ఈ జీవిత గమనములో, ఈ భూమి మీద నీవు ఏర్పాటు చేసిన నీ క్రమములో నా తండ్రి, మా యొక్క నా తండ్రి
విధి విధానములను నా ప్రభ మేము గుర్తుపట్టి నా తండ్రి నీ ద్వారా వెలుగొంది నా తండ్రి నీ రాజ్యమునకు వారసులగుటకు నా తండ్రి నీ ప్రక్కనే కూర్చుండుటకు నా దేవా యుగ యుగాలు నీతో కలిసి సంతోషముగా నిత్యానందములో పాలు పొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు రాజా మీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవా అయా నీకే స్తోత్రము దేవా దురాత్మలను బంధించండి చీకటి శక్తులను బంధించండి అంధకార శక్తులను బంధించండి కీడులన్నింటినీ మీరు తొలగించండి దేవా అపవిత్రాత్మ సంబంధమైన ప్రతి ప్రేరేపణను నా తండ్రి మాలో నుంచి తీసివేసి నా తండ్రి మమ్మలను పరిశుద్ధపరిచి పరిశుద్ధులముగా నీ సన్నిధాన వర్తులుగా నీ సన్నిధిలో వెలుగొందుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నా దేవా నీ కృప చూపించండి నీ ఆలోచనలను నా తండ్రి మీరు మాకు అందించండి దేవా నీకే స్తోత్రము రాజా అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా పరలోకపు తండ్రి మీ నామమునకే వందనములు మా జనకుడవైన తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా నీకే స్తోత్రము తండ్రి ఈ భూలోకములో నా తండ్రి నీవిచ్చిన ప్రతిదీ నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి తల్లి తండ్రి సహోదరులు అక్క చెల్లెండ్లు సహోదరి మనులు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా ప్రభ ఏ రీతిగా ఈ యొక్క నా తండ్రి నా ప్రభ బంధమందు నా తండ్రి నీ భూలోక సంబంధముగా నిర్మించబడి ఉన్నారు వారందరి నిమిత్తమైన తండ్రి లోక మర్యాదను అనుసరించక నా తండ్రి అయా నీ మర్యాద నీ గౌరవము నీ ప్రేమను బట్టి నా తండ్రి మేము ప్రేమించగలుగుటకు నా తండ్రి మా బంధాలను బలపరుచుకొనుటకు నా దేవా ఒకరినొకరు సరి చేసుకున్నటకు మార్చుకొనుటకు దిద్దుకొనుటకు నా దేవా ఒకరినొకరు నా తండ్రి ప్రేరేపించుకొని నా తండ్రి నీ దైవ చిత్తాన్ని అనుసరించే వారిగా నా తండ్రి మీరే రూపొందించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా ఆలోచనలను చెప్పండి దేవా అంధకారమును కొట్టివేయండి దేవా దురాత్మలను బంధించండి దేవా దుష్ట శక్తులను బంధించండి పాతాళలోక శక్తుల ప్రభావము ఎన్నటికి నీ మా మీద పని చేయకుండా నిరంతరము నీ బిడలగా నీ వారిగా వెలుగుటకు నా తండ్రి నిత్యత్వమును చూచుటకు నీతి మహిమలో నీతి రాజ్యములో నా తండ్రి నీతి రాజ్య నిర్మాణములో నా తండ్రి మాదైన పాత్రను పోషించుటకు నా దేవా మా విలువలను నా తండ్రి నీ విలువలకు సరిపోనట్లుగా నా తండ్రి మేము వృద్ధి పొందించుటకు నా తండ్రి నీవిచ్చిన ప్రతి తలాంతులు నా తండ్రి భూమి మీద అభివృద్ధి చెంది నా తండ్రి నమ్మకత్వమును సాధించి అపనమ్మకమును కొట్టివేసి నా తండ్రి నీలో నా తండ్రి స్థిరపడుటకు నా తండ్రి నీలో స్థాపించబడుటకు నా తండ్రి నీలో అంటుకట్టబడుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి జీవనమును పొందుటకు నా దేవా నీ సమృద్ధిని నీ మేలును నా తండ్రి నీ యొక్క విధి విధానములను నా తండ్రి బోధించండి దేవా ఈ లోకం అంతటినీ నా తండ్రి సాతానుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి విడిపించుటకు మాదిరిని చూపించిన వాడా నీ మాదిరిని నా ప్రభ మేము అనుసరించుటకు నా తండ్రి నీ ద్వారా నా తండ్రి వెలుగుటకు వెలిగించబడుటకు నా తండ్రి నీ క్రియలను పొందుటకు నా దేవా నీ కృప ద్వారా నడుచుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి కృపామయుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా స్తోత్రార్పుడా మీ నామమునకే వందనములు దేవా పూజార్పుడా మీ నామమునకే వందనములు ఆత్మీయ అంతస్తును నా తండ్రి ఆత్మీయ అలంకారమును జీవ లక్షణములను సజీవమైన నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభా కిరీటమును నా తండ్రి మీరు మాకు అందించి రాకడ పర్యంతరము నీలో నిలిచి ఉండునట్లుగా నీ వచ్చి వరకు నిన్ను స్తుతించినట్లుగా నిన్ను ధ్యానించినట్లుగా సజీవుల గుంపులో పరిశుద్ధులుగా నిన్ను నా తండ్రి ఆరాధిస్తూ నా ప్రభా నీ తోడుగా నా తండ్రి మేము నా తండ్రి ఈ లోకములో నా తండ్రి మా యొక్క విధి విధానములను నెరవేర్చుటకు నా దేవా నీ కృప చూపించండి భూమి మీద దీర్ఘాయుషవంతులను చేయండి దేవా ఆయుష్నివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి దేవా కుటుంబాలుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే నా తండ్రి అయా నా ప్రభ ప్రేమించమని వేడుకొనుచున్నాను దేవా అభివృద్ధి పొందించండి అనేక తరములకు ఆశీర్వదించండి దేవా తరతరముల దీవెన నా తండ్రి మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు
అంధకారములను నా తండ్రి, చీకటులను నా తండ్రి పారత్రోలండి దేవా. భయమును పుట్టించే దురాత్మలను నా తండ్రి, దుష్ట శక్తులను, దయ్యములను మీరు వెళ్ళగొట్టండి దేవా. మా పరిసరములలో నా తండ్రి, మా కుటుంబములలో, మా యొక్క సన్నిధి గదులలో నా తండ్రి నీ ఆత్మ ఎల్లవేళలా పనిచేయనట్లుగా నా తండ్రి, నీ వారిముగా మేము వెలుగొందినట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆలోచనలను ఇవ్వండి, తలంపులను ఇవ్వండి, ఉద్దేశములను ఇవ్వండి. నీ ప్రేరణ కలుగ చేయండి దేవా. ఆది అంతము లేనివాడా, అధ్యక్షత వహించువాడా, కృప చూపువాడా, కరుణించువాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి అయా. మీ నామమునకే వందనములు దేవా. శరీరములోని నా తండ్రి ప్రతి అడుగు, ప్రతి కణము నా తండ్రి విభాగించబడి నా తండ్రి స్వస్థత నుండుటకు నా తండ్రి కణజాలము ప్రతి అడుగు నా తండ్రి నీ ఆత్మకార్యము జరుగుటకు నా తండ్రి నీ అద్భుతము ద్వారా, నీ ప్రక్రియలో, నీ ప్రణాళికలో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి స్వస్థులుగా నా తండ్రి పరిపూర్ణంగా సంపూర్ణమైన ఆరోగ్యముతో నీలో నా తండ్రి ప్రయాసపడుతూ నా ప్రభా ఈ లోకాన్ని జయిస్తూ పోరాడుతూ నా తండ్రి సాతాను కబంధ హస్తములలో నుంచి నా తండ్రి విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. నా తండ్రి ఎట్టితావు నా తండ్రి దృష్ట ప్రేరణకు ఎలాంటి ఆలోచనలు మేము ఇవ్వక నా తండ్రి పరిశుద్ధాత్మను, దురాత్మను నా తండ్రి మేము గుర్తుపట్టువారమై నా తండ్రి ఈ లోకయాత్రను నా తండ్రి నీ చిత్తానుసారముగా మేము నా తండ్రి ముగించుటకు నీ కృప చూపించండి. నీ చిత్తములో నా తండ్రి నీ కౌగిలిలో బంధించబడుటకు నా దేవా నీ ముందు బిడ్డలుగా మమ్మలను చేయండి దేవా. నీ కౌగిలిలో నా తండ్రి ఎలాంటి నా ప్రభా నాయన ఆయా కీడులు జరగవు నా తండ్రి. ఏ విధమైన నా తండ్రి విపరీతములకు నా తండ్రి మేము లోను కాము నా తండ్రి. నీ ప్రేరణ నా తండ్రి నా ప్రభా ప్రతి సమస్యలో మాకు తోడుగా ఉంచండి. ప్రతి వేదనలో, ప్రతి రోదనలో, ప్రతి శోధనలో నా తండ్రి గెలుచుటకు, జయించుటకు, పోరాడుటకు నా తండ్రి విజయ పతాకమును ఎగరవేయుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. జీవన్ మరణములు నాలుక వశము నా తండ్రి మా నాలుకను మా స్వాధీనములో ఉంచుకొనుటకు నా తండ్రి అయా పరిశుద్ధపు వాక్కులను ఉచ్చరించుటకు నా తండ్రి దివ్య సన్నిధిని అనుభవించుటకు నీ కృప ద్వారా నడుచుటకు నా తండ్రి నీ ఆత్మను మాకు అందించి నా తండ్రి ఆత్మ సముద్రముగా ఆత్మ ప్రేరేపణతో నా తండ్రి వెలుగొందునట్లుగా నీ కృప చూపించండి. ఆత్మీయ కార్యములను నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. శరీరములో ఉన్న ప్రతి బలహీనత నా తండ్రి కొట్టివేయబడుటకు నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి రోగము జబ్బు నా తండ్రి నయమవుటకు నా తండ్రి నీ బిడల పక్షముగా నీ కార్యము జరిగించండి. అవగాహన నేర్పించండి దేవా. అవగతం చేయించండి అయా నా తండ్రి. శరీర ఆరోగ్య నిర్మాణము, శరీర నిర్మాణము చేసినది మీరు నా తండ్రి. అట్టి నీ క్రమములో నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి అవకతవకలు నా తండ్రి ఏర్పడిన వేళ నీ యొక్క నా తండ్రి ప్రేరణ, నీ ఆలోచనలు నా తండ్రి మీరిచ్చి నా తండ్రి అయా నా తండ్రి అదంతయు సరిచేయబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. మీ నామమునకే వందనములు. దురాత్మలను బంధించండి దేవా. దుష్ట శక్తులను బంధించండి. దయ్యములను వెళ్ళగొట్టండి. నాశనము చేయండి. వినాశనమును కలుగ చేసే దురాత్మలకు నా తండ్రి ఎక్కడాను నా తండ్రి తావు లేకుండా నీ బిడలైన వారి మీద ఎలాంటి నా తండ్రి నా ప్రభా నాయన అయా నా తండ్రి బల ప్రయోగములు నా తండ్రి జరగకుండా మీరే విడిపించండి దేవా. దురాత్మకు నా తండ్రి నా ప్రభా నాయన దుష్ట శక్తికి నా తండ్రి అయా నాశనమును వినాశనమును మీరు కలుగ చేసే వారి కోసం ఏర్పాటు చేసిన నిత్య పాతాళ అగ్నిలో అది కాల్చబడుటకు బంధించబడుటకు నా తండ్రి వాటిని నా ప్రభా ఈ భూమి మీద ఉన్న నా తండ్రి ప్రతి విధమైన నా ప్రభా ఆలోచనలతో నా తండ్రి మేము నా తండ్రి విఫలమైపోయి వాటికి తావిచ్చి జీవితాలను, కుటుంబాలను, సమాజములను నాశనము చేసుకొనక నా తండ్రి నిజముగా నీ మీద ఆధారపడి నా తండ్రి దైవత్వాన్ని ప్రేమిస్తూ దైవ సముఖమందు నా తండ్రి నాయన గౌరవించబడే వారిముగా, దైవ ప్రేమను నా తండ్రి ప్రచురించే వారిముగా, దైవమును నా తండ్రి ఆరాధించే వారిముగా, ఆత్మల భారముతో పరిచయ వారిముగా, ఆత్మల రక్షణ కోసమై ప్రార్థన చేసేవారిగా అనేక మంది ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ
నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు. భయంకరమైన ప్రతి పరిస్థితికి నా తండ్రి, నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి, వీరు నా తండ్రి, నీ రాకడ వర్తమానము నా తండ్రి, అయా నా ప్రభ నాయన, నీ సన్నిధి సహవాసము నా తండ్రి, నా ప్రభ అయా నా తండ్రి, సమాధానము నా తండ్రి మాకు అందించి నా ప్రభ పరిస్థితులను జయించుటకు నీ కృప చూపించండి. అయా ప్రపంచమును శాంతపరచండి దేవా. ఈ భూగోళములో నా తండ్రి, ఈ భూలోకములో నేడు నా తండ్రి జరుగుతున్న నా తండ్రి, నా ప్రభ యుద్ధములను నా తండ్రి మీరు నివారించండి దేవా. యుద్ధములకు ముగింపుని చెప్పండి దేవా. తుది నిర్ణయమును నా తండ్రి మీరు చేసి అంతిమ తీర్పును ప్రకటించమని వేడుకొనిచున్నాము దేవా. మీ జనులైన వారందరినీ నా తండ్రి యుద్ధ వాతావరణములలో నుంచి నా తండ్రి, యుద్ధముల వలన కలిగి నష్టములలో నుంచి నా తండ్రి విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విడుదల కల్పించండి. అగ్రదేశ నాయకులను స్పందింప చేయండి దేవా. ప్రతి దేశము పరస్పర సన్నిహిత స్వభావంతో నా తండ్రి ఒక దేశము గౌరవించుకొనుటకు దేశీయులందరూ నా తండ్రి ఒకటే నా తండ్రి. మనుషులందరూ నా తండ్రి మానవులందరూ మనుషులే, మానవ జాతి మానవ కులము అను రీతిగా నా తండ్రి హృదయ పరిపక్వత చెందుటకు నా తండ్రి నా ప్రభా దేశములను నా తండ్రి మీరు సమగ్రపరచండి దేవా. సమన్యాయమును, సమానత్వము, సౌభ్రాతృత్వమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. ప్రపంచ దేశములలో నేడు జరుగుతున్న నా తండ్రి భయంకరమైన నా తండ్రి కరువు కాటకములను నా తండ్రి మీరు నివారించండి దేవా. ప్రకృతి వైపరీత్యములను నీ స్వాధీనములో ఉంచుకొనండి దేవా. నీకే స్తోత్రం దేవా. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికన్ దేశముల మధ్య జరుగుతున్న యుద్ధమునకు నా తండ్రి అంతిమ తీర్పు, తుది నిర్ణయము నా తండ్రి నీదై ఉన్నది నా తండ్రి. ఇరాన్ దేశంలో నీ యొక్క నా తండ్రి నీతి సింహాసనము ప్రతిష్ఠించబడుటకు ఇరాన్ దేశంలో రహస్యముగా నీకు మొరపెట్టుచున్న భూగర్భ సంఘమును నా తండ్రి మీరు వెలికి తీసి నా తండ్రి ఆ యొక్క సంఘ చర్యలలో నా తండ్రి ఇరాన్ దేశము నా తండ్రి కాపాడబడుటకు మీ జనులైన వారికి నీ అభిషేకమును ఇచ్చి మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఇరానీలకు నా తండ్రి రక్షణ కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ భద్రతనివ్వండి. నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అవాంతరమైన దుశ్చర్యలు నా తండ్రి దురాగతములు, క్రమమును వీడిన చర్యలు నా తండ్రి జరుగుచున్నవా అవన్నిటినీ నా తండ్రి మీరు నివారించండి దేవా. నియంత్రించండి దేవా. నీ నియంత్రణ కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకి వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. యుద్ధముల వలన జరిగే నా తండ్రి ప్రాణహానిని, ఆస్తి నష్టములు నా తండ్రి అయా నా ప్రభ మీరు నివారించండి దేవా. పూరించండి దేవా. ఎలాంటి ఇబ్బందులకు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి కొన్ని ప్రాంతములలో యుద్ధముల వలన నా తండ్రి ఫుడ్ క్రైసిస్ కూడా నా తండ్రి నా పాప ఏర్పడి ఉన్నది నా తండ్రి. కరువు కాటకములు సంభవించి ఉన్నవి నా తండ్రి. ఎగుమతులు దిగుమతులు రవాణాలు నిలిచిపోయి ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ నా తండ్రి మీరు మరలా యథావిధిగా పనిచేయనట్లుగా నా తండ్రి పరిస్థితి సన్నిహిత స్వభావంతో ప్రతి ఒక్కరూ నా తండ్రి నా ప్రభ నాయన ఆయా గౌరవించుకొనుటకు నా తండ్రి పంట ధాన్యములను నా తండ్రి విడుదల చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. గ్యాస్ కొరత నా తండ్రి, వంట గ్యాస్ కొరత నా తండ్రి, చమురు కొరతలు నా తండ్రి, ఇంకా ఎన్నో రీతులుగా ఎన్నో నా తండ్రి నిత్యావసర వస్తువులు ఎక్కడెక్కడో స్తంభించిపోయి ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ కూడా నా తండ్రి మీరు సరిచేసి నా తండ్రి మీ యొక్క పరిస్థితులలో నా తండ్రి మీ ఆలోచనలలో మీ నీతిలో మీ రాజ్యములో నా తండ్రి నీతిని అనుసరించే క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ నా ప్రభ అధికారమందు కానీ అనధికారమందు కానీ పౌరసత్వం నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తమదైన వంతు పాత్రను నా తండ్రి తమదైన పనిని నా ప్రభ నీ యొక్క రాజ్య నిర్మాణము కోసం చేయుటకు నా తండ్రి నీలో వాడబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృపామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయములు నా తండ్రి
పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరే అందించమని నా తండ్రి నీ కార్యములను నా తండ్రి మాకు తెలియచెప్పమని అడుగుచున్నాను దేవా. హృదయములను కట్టండి దేవా, మార్చండి దేవా. కేవలము మనుషుని హృదయము, మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలిపి నా తండ్రి, కఠోరమైన నా తండ్రి నా ప్రభ ఆలోచనలు చేయ నా తండ్రి అయినను నా తండ్రి మానవ మనిషిని మీరు ప్రేమించి ఆ హృదయమును మార్చుటకు నా తండ్రి పునుకున్న నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రివి కాబట్టి నా తండ్రి ప్రతి హృదయమును మీరు మార్చి నా తండ్రి ప్రతి హృదయమును నా తండ్రి కాఠిన్యమును మీరు తొలగించి కఠినత్వమును తొలగించి హృదయ కాఠిన్యములు వీడునంతగా పరిపక్వత చెంది నా తండ్రి పరిపూర్ణమైన స్థితిలో నీ బిడలుగా నా తండ్రి నీ హృదయాలోచనలను నా తండ్రి నేర్చుకొనుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. ఆలోచనలను ఇవ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. అనాలోచనలను తొలగించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నైజీరియాలో జరిగిన నా తండ్రి బహు భయంకరమైన అకృత్యములు నా తండ్రి దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించండి దేవా, నీకే స్తోత్రము దేవా. పరిస్థితులన్నింటినీ నా తండ్రి మీ స్వాధీనములో ఉంచుకుని నా తండ్రి మీరు చక్కదిద్దమని నా తండ్రి అగ్రదేశ నాయకులను నా తండ్రి నీదైన శైలిలో నీ భావజాలములో నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి రాజ్యములను కట్టమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. అనేక రాజ్యములుగా విస్తరించిన నా తండ్రి ఈ భూ ప్రపంచము నా తండ్రి ఒకే ఒక రాజ్యముగా క్రీస్తు రాజ్యముగా నా తండ్రి క్రీస్తు ప్రేమను తెలుసుకునేదిగా, క్రీస్తు తత్వమును బోధించినదిగా, క్రీస్తును కలిగి జీవించినదిగా నా తండ్రి నీతి రాజ్య నిర్మాణము నా తండ్రి మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా మీ నామమునకే వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు. నీ అర్హతను నా తండ్రి, నీ జ్ఞానమును నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. కృపామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి మమ్మల్ని పరిపాలించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మణిపూర్లో నా తండ్రి, ఒరిస్సాలో ఇంకా ఎన్నో ప్రాంతములలో జరుగుచున్న నా తండ్రి క్రైస్తవ దాడులను నా తండ్రి క్రైస్తవుల మీద చేయించున్న నా తండ్రి అరాచకమైన కృత్యములను నా తండ్రి అయా నా ప్రభానైనా మీరు నివారించండి దేవా. క్రైస్తవేతరులు నా తండ్రి ఎందుకు నా తండ్రి ఇంతగా నా తండ్రి భయంకరంగా ప్రేరేపించబడి నా తండ్రి చెలరేగుచున్నారో వారి యొక్క నా తండ్రి ఆలోచనలు ఏమిటో వారిలో నా తండ్రి సాతానుకు నా తండ్రి ప్రేరేపించుచున్న కుతంత్రముకు నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ వాడి యొక్క నా తండ్రి బుర్రను నా తండ్రి వారి తలను చితకబడిచి నా తండ్రి అట్టి ఆలోచనలన్నయు నాశనమగినట్లుగా దేశమంతయు నా తండ్రి నా ప్రభ శాంతితో నిండుకున్నట్లుగా నీ కృప చూపించండి. బంగ్లాదేశ్ లో జరిగిన భయంకరమైన దుశ్చర్యకు నీ సమాధానములను తీర్పులను మీరు ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ఆయుష హత్య కేసులో నా తండ్రి నిందితులైన వారిని నా తండ్రి నా ప్రభ మీరు విడిచిపెట్టక నా తండ్రి మీ యొక్క నా తండ్రి నా ప్రభ ఆయా న్యాయ తీర్పులో నా తండ్రి న్యాయ విమర్శలో నిలవబెట్టి నా తండ్రి ఆ తల్లిదండ్రులైన వారిని ఆనందింప చేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. సుప్రీం కోర్టు నా తండ్రి నేడు ఇచ్చిన నా తండ్రి యాంటీ కన్వర్షన్ బిల్ పైన నా తండ్రి తీర్పును బట్టి నా ప్రభ నీకే స్తుతులు స్తోత్రములు దేవా. స్తోత్రములు దేవా. పరిస్థితులు ఎట్టివైనను నా తండ్రి అవన్నీ అనుకూలమైన రీతిలో నీ రాజ్య నిర్మాణం అందు నా తండ్రి సమగ్రమైన పరిస్థితుల్లో నా తండ్రి అయా నా తండ్రి రూపొందుటకు నీ కృప చూపించండి. అటు తీర్పులలో ఉన్న నా తండ్రి నీతి అవినీతి ఏమిటో నా తండ్రి నీ ఆలోచన ఏమిటో నీ భద్రత ఏమిటో నా తండ్రి నీ జనుల పక్షముగా నీ ఉద్దేశములు ఏమిటో నా తండ్రి మీరు స్థిరత్వమును కనపరిచి నా తండ్రి చట్టములను దేశములను కోర్టులను నా తండ్రి న్యాయవాదులను నాయన జడ్జెస్ ని కూడా మార్చగలిగిన వారు వారిని నియమించిన వారు మీరు నా తండ్రి నా ప్రభ వాటిని ఏర్పాటు చేసిన వారు మీరు అయా నా తండ్రి నా ప్రభ ప్రతి చట్టాన్ని ప్రతి ప్రతి న్యాయమును నా తండ్రి మీరే నా తండ్రి పరిరక్షించి నా తండ్రి కాపాడి విస్తరించమని జనులందరికీ నా తండ్రి నీ మేలు ఎన్నటికి నీ కొదువు కాకుండా మీరే నిర్మాణము చేయించమని వేడుకొనుచున్నాను దేవా.
నీ ఆలోచనలు ఎన్నటికి నీ భూమి మీద స్థిరమగు నిమిత్తము నా తండ్రి నీ వారిముగా నా తండ్రి మేము వెలుగొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకి స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. అయా దురాత్మలను బంధించండి దేవా, దుష్ట శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి దేవా. నాశనములను నా తండ్రి కలుగు చేసే ప్రతి దురాత్మకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభా నాయన తీర్పుని ఇచ్చి నా తండ్రి దానిని బంధించి నా తండ్రి పాతాళాగ్నిలో వేసి కాల్చివేయమని నా తండ్రి మనుషులందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. బూది గంతముల వరకు నా తండ్రి అయా నా ప్రభా నాయన నీ రాజ్య నిర్మాణము జరుగునట్లుగా నా తండ్రి ఏ ఒక్క చిన్న మారుమూల ప్రాంతము సహితము నా తండ్రి కుగ్రామము కూడా విడవబడకుండా నా తండ్రి అనేక మంది నీ దైవదాసులను నా తండ్రి మిషనరీలను మీరు లేవనెత్తండి దేవా. నూతనముగా ఎందరెందరిని నా తండ్రి ఇంకా నీ సేవకై నా తండ్రి మీరు ప్రతిష్ఠించి ఏర్పాటు చేసుకుని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. ఎవరి మీద నా తండ్రి ఎట్టి నీ రాజ్యభారమును నా తండ్రి మీరు మోపి ఉన్నారు అదంతయు కూడా నా తండ్రి సక్రమముగా నా తండ్రి అంతం వరకు నెరవేర్చగలిగినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రూపొందించండి దేవా. నీ ఆలోచనలలో నా తండ్రి నీ జ్ఞానమందు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నమ్మకత్వముతో నీ పని చేయుటకు నా తండ్రి నీ రాజ్య వ్యాప్తి నిర్మాణము జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. దైవరాజ్యము మాకు కావాలి నా తండ్రి. అయా నా తండ్రి ఒకే ఒక పాలన రాజ్యము నా తండ్రి నా తండ్రి నిర్ణయించిన వాడ సార్వత్రిక సంఘ ఏర్పాటులో నా తండ్రి అయా మనుషులందరూ కూడా నా తండ్రి నీ వారిగా వెలుగొందే క్రమంలో నీ ఆలోచనలలో నా తండ్రి మేము దినము ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ రీతి రాజ్య నిర్మాణమును నా తండ్రి అయా స్థాపించుటకు చేయుటకు నా తండ్రి మేమందరం నీలో నా తండ్రి నీ చిత్తానుసారముగా వాడబడుటకు నా తండ్రి నిర్మాణాత్మకమైన నా తండ్రి నీతియుక్తమైన నా తండ్రి ఆలోచనలను నా తండ్రి ఎన్నటికి మేము కలిగి ఉండినట్లుగా నా ప్రభ ఎప్పటికీ నిన్ను విస్మరించకుండా నా తండ్రి నిన్ను వెంటాడుటకు నా తండ్రి నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ ద్వారా నా తండ్రి సత్యమును మార్గమును తెలుసుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా, నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధాత్మనివ్వండి దేవా, ఆత్మ సహవాసమునివ్వండి దేవా, ఆత్మ పరిపూర్ణతనివ్వండి దేవా. ఆత్మలో పరవశము చెందుటకు నా తండ్రి ఆత్మ ఫలములు ఫలించుటకు నా తండ్రి ఆత్మానురాగముతో నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నా తండ్రి నీ జనులుగా వెలుగొందుటకు నా తండ్రి నీ ప్రజలుగా మీరు ముద్ర వేసిన నీ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ముద్రించండి దేవా. నీ శిలువ రక్తము చేత కడగండి దేవా. కలువరి శిలువలో చిందించిన నీ విలువైన రక్తమును నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు ప్రోక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ బిడలుగా మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. భయంకరమైన ప్రతి సమస్యలో నుంచి నా తండ్రి ప్రతి జబ్బులో నుంచి వ్యాధిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్క వేదనలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. విడుదల చెందించండి దేవా. పరిపక్వతను నా తండ్రి మీరు అనుగ్రహించి నా తండ్రి హృదయములను జీవితములను వెలిగించి నా తండ్రి నీ మార్గమందు నా తండ్రి స్థిరత్వముతో మీరే స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి అయా, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి.
కరుణనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా కరుణామయుడా, మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా కృపామయుడా, నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న మీ దైవదాసులను, దైవదాసులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, ప్రవక్తలను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తందినాదము చేయవారిని నా తండ్రి, ఇంకా ఎందరినో మీ క్రమములో నా తండ్రి మీరు నిలవబెట్టి స్థాపించి వాడుకొనుచున్న నీ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రేరణ కలిగి నా తండ్రి పరిశుద్ధాత్మతో నా తండ్రి నీ కార్యనిర్వహణ చేయుటకు నా తండ్రి నీ పనులలో నా తండ్రి అయా నా తండ్రి నా పప్ప నాయన తుది వరకు నా తండ్రి అంతం వరకు నిలిచి ఉండుటకు నా దేవా నీ కృప చూపించండి. నీవిచ్చిన పని భారము మొత్తము, రాజ్య భారము మొత్తము నా తండ్రి అయా నా పప్ప నిర్మాణ యొక్క యోగ్యతను నా తండ్రి మీరిచ్చి నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నిర్మించండి దేవా, నిర్మించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిర్మాణాత్మకమైన నీ సందేశములతో నా తండ్రి ప్రతి ఒక్క హృదయము నా తండ్రి వర్షించున్నట్లుగా నా తండ్రి ప్రతి హృదయములో నా తండ్రి నీ ఆత్మ బీజములు మొలకెత్తునట్లుగా నా తండ్రి ఆత్మ కార్యములను చేయనట్లుగా ఆత్మ సంపన్నులుగా నా తండ్రి వెలుగొందునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ దైవదాసుల కుటుంబములను దీవించండి దేవా. వారి యొక్క నా తండ్రి పనులలో మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో ప్రయాణములలో నా తండ్రి వారి యొక్క నా తండ్రి ప్రతి అడుగులో నా ప్రభ మీరే నా తండ్రి నీ కాపుదల వారికి అందించి నా తండ్రి నీ భద్రతను ఏర్పాటు చేసి నా తండ్రి నీ క్రమములో వాడబడే రీతిలో నా తండ్రి క్రమమైన పద్ధతిలో నీ సన్నిధిలో వాడబడి నా తండ్రి అనేక ఆత్మలను పట్టి రక్షించుటకు నా తండ్రి ఆత్మల భారముతో పనిచేయటకు నా తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులుగా రెండంతల అభిషేకముతో ప్రతి దైవదాసుడు నా తండ్రి నింపబడినట్లుగా ప్రతి దైవజనురాలు కూడా నా తండ్రి నీలో స్థాపించబడినట్లుగా నీ రాజ్య వ్యాప్తి నిర్మాణము నా తండ్రి సమగ్రముగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిస్థితులన్నింటినీ మీరు మార్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. అయా నీకే స్తోత్రము రాజా పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా మీరే నడిపించమని నా తండ్రి అవగతము చేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు స్థాపించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. అయా స్థానిక సంఘ కాపర్లు నా తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, జిల్లాలు, మండలాలు నా తండ్రి గ్రామాలు సందర్శిస్తూ నా తండ్రి ఎంతగా నా ప్రభ నీలో ప్రయాసముతో నా తండ్రి అయా నా తండ్రి ఎంతగా నా తండ్రి వ్యయ ప్రయాసల కోర్చి నా తండ్రి నా ప్రభ అయా బలహీనతలు సైతము లెక్క చేయకుండా నా తండ్రి కుటుంబ సమేతముగా నా తండ్రి అయా నీలో సమర్పణ కలిగి ఎందరెందరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎంతగా నీలో పని చేయుచున్నారో ఎన్నో సంఘముల నిర్మాణమునకై నా తండ్రి ఎన్నో రాష్ట్రములలో ఎన్నో దేశములలో పర్యటిస్తూ నా తండ్రి నీ రాజ్య నిర్మాణము చేయుటకు నా తండ్రి ప్రాకులాడుచున్నారు నా ప్రభ నీ విధిలో నా తండ్రి నీ క్రమమైన విధానములో ప్రతి ఒక్కరిని మీరు రూపొందించండి. వారి ఆలోచనలు నా తండ్రి నీ ద్వారా సఫలీకృతమగునట్లుగా నీచే ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క నా తండ్రి పరిచర్య నా తండ్రి అంతం వరకు నిలిచియుండునట్లుగా నీ కృప చూపించండి. అయా నీకే స్తోత్రము దేవా. ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు నా తండ్రి ఇంకా ఎంతగానో ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ పరిచర్యకు నా తండ్రి అయా సహకరిస్తున్నారో చేస్తూ ఉన్నారో నా తండ్రి అయా నా తండ్రి ఎలాంటి దురాత్మల వలన కానీ నా తండ్రి దురాత్మ సంబంధితమైన వ్యక్తుల వలన కానీ నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు నా తండ్రి ఒడిదుడుకులకు నా తండ్రి ఎదురు కాకుండా నా తండ్రి సమస్త విషయములు నా తండ్రి సక్రమముగా నా తండ్రి జరుగుటకు నా దేవా ఎలాంటి అంతరాయము లేకుండా నా తండ్రి పరిస్థితులన్నింటినీ మీరే చక్కగా అవగతం చేసి అభివృద్ధి పొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు, 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 స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు, వందనములు. అయా నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానమును ఇచ్చి వారి యొక్క జ్ఞానము నా తండ్రి పెరిగి నా తండ్రి శరీర అవయవ నిర్మాణమును నా తండ్రి తత్వమును వారు అర్థం చేసుకోగలిగి నా తండ్రి
నీ విడుదలైన వారందరికీ నీ ప్రక్రియలో అవసరమైన వైద్య సేవలు జరుగునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. నిన్ను గుర్తుపట్టని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టు నా తండ్రి అవకాశమును మీరు కలిగించి నా తండ్రి నీలోనికి వచ్చి నా తండ్రి నీ ద్వారా వెలుగొందుతూ నా తండ్రి వారి యొక్క వృత్తిని నా తండ్రి సేవగా వారు నా తండ్రి కైకొనుటకు నా తండ్రి చేయుటకు నీ కృప చూపించమని ఆత్మరక్షణ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. నేడు నా తండ్రి అయా నా ప్రభా నాయన భయంకరంగా నా ప్రభా యువతి యువకులు నా తండ్రి నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొనొచ్చు ఉన్నారు నా తండ్రి. నిరుద్యోగులుగా నా తండ్రి ఎంతగా వికలమైపోవచ్చున్నారో, ఆర్థికంగా చితికిపోవచ్చున్నారో, పతనమవుచున్నారో, ఎంతగా నా తండ్రి నా ప్రభ ఇబ్బందులకు లోనగుచున్నారో అదంతయు మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా తండ్రి విపరీతము లేకుండా నా తండ్రి ప్రతి సమస్య చక్కదిద్దబడుటకు నా తండ్రి ఆర్థిక పరిస్థితులు మెరుగొట్టుటకు నా దేవా నీ కృప చూపించమని నీ దీవెన కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. సహాయములను ఇవ్వండి దేవా. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి సమస్తమును మీరు విశుద్ధపరిచి నా తండ్రి అవగతం చేసి నా తండ్రి అవగాహన చేసి నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, టాపీ వర్కర్స్ ని, కార్పెంటర్స్ ని, చేతి నా తండ్రి నా ప్రభా నా దేవా నాయన పెయింటర్స్ ని నా తండ్రి ఇంకా నా ప్రభా కాయ కష్టం చేస్తూ ఏ రకంగా నా తండ్రి ఎవరెవరు నా తండ్రి అలాంటి నా తండ్రి నా ప్రభా అభివృద్ధి లేక నా తండ్రి చేతుల కష్టమును నా తండ్రి సమృద్ధిగా అనుభవించలేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారందరికీ నీ సమృద్ధిని నీ మేలుని కలిగించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆర్థికమైన ఒడిదుడుకులను మీరు తొలగించండి దేవా. ఆర్థికంగా నా తండ్రి పతనం కాకుండా నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరి చేతి పనుని మీరు దీవించండి. నిరుద్యోగులైన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించండి. గత 30 సంవత్సరములుగా ఐటీ డిపార్ట్మెంట్ చేసిన ఆర్థిక పరిచర్య సేవ ఎంతో గొప్పది నా తండ్రి. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి అత్యధికమైన స్థితిలో నా తండ్రి ఆర్థిక ఒడిదుడుకులను తొలగించి ఉన్నారు నా తండ్రి. ఆర్థిక సమానత్వమును మీరు నెలకొల్పి ఉన్నారు నా దేవా. ఐటీ డిపార్ట్మెంట్ ను మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేసిన క్రమంలో నేడు కూడా సమస్తము జరుగులాగున నా తండ్రి నీ కృప చూపించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి ఎంత మాత్రము నా తండ్రి నా ప్రభా నిజము కాదు అని నా తండ్రి మానవ వనరులకు, మానవ మేధస్సుకు, మానవ పరిజ్ఞానమునకు, విజ్ఞానమునకు నా తండ్రి మీరు విలువను చేకూర్చి నా తండ్రి దాని యొక్క సామర్థ్యము నా తండ్రి కేవలము వరకు నా తండ్రి పనిని సులభతరం చేసుకున్నట వరకే అని నా తండ్రి అయా నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నా ప్రభా నీ ఆధిక్యమైన స్థితిలో ప్రతి ఒక్క నా తండ్రి విధి విధానములలో నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సమగ్రమైన నా తండ్రి నీ యొక్క ఉద్యోగములను పొందుటకు నా తండ్రి నూతనాత్మకమైన నా తండ్రి నీ శైలిలో, నీ భావజాలములో, నీ ఐడియాలజీలో నా తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులుగా నీ కృప చూపి చేయమని వేడుకొంచున్నాను దేవా. కష్టపడి పనిచేయటం నా తండ్రి ఆశీర్వాదము నా తండ్రి అట్టి ఆశీర్వాదము ఈ జనులందరికీ మీరు కలిగించండి దేవా. పేదరికమును నా తండ్రి దారిద్ర్యమును మీరు కొట్టివేయండి దేవా. సుమరితనముగా వ్యవహరిస్తూ నా తండ్రి కుటుంబములలో నా తండ్రి ఎలాంటి ఎదుగుదల లేకుండా ఇబ్బందులు పాలగుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. సోమరితనమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృపామయుడా మీ నామమునకే వందనములు దేవా. ఆదియు అంతము లేనివాడా,
అధ్యక్షత వహించువాడా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరి ఐటీ సేవల కోసం మీరు నిర్ణయించిన యాజమాన్యములను, మీ బిడలను, మీ సేవకులను నా తండ్రి ఎందరెందరిని ఏ రీతిగా మీరు నిలవబెట్టి వాడుకొనిచున్నారో, ఏ రీతిగా నీ క్రమములో నా తండ్రి అయా నా ప్రభకు సమాజ విలువలతో ఎందరూ నా తండ్రి ఏ క్రమములో నా తండ్రి నీదైన పద్ధతిలో నా తండ్రి నీ భావజాలముతో వ్యవహరిస్తూ నా తండ్రి అయా నా తండ్రి వ్యాపారములను చేయుచున్నారో వారందరినీ మీరు దీవించండి దేవా. వారి పక్షముగా మీరుండండి దేవా. వారి ఆలోచనలను ఇవ్వండి దేవా. మరలా నా తండ్రి పాడైన నా తండ్రి ప్రతి వ్యాపారము నా తండ్రి బాగోగునట్లుగా మీరు చేయండి దేవా. వారి కుటుంబములను దీవించండి, వ్యాపారములను అభివృద్ధి పొందించండి, ఆరోగ్యమును బలమును శక్తిని మీరు వారికి అందించండి. వారి పట్ల మీరు ఉండండి దేవా. అనేక తరములకు నా తండ్రి ఆశీర్వాదకరముగా తరతరముల దీవెన నా తండ్రి వారు పొందుకున్నట్లుగా, అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు సమయమును, వీలును, వాళ్ళను, అవకాశమును మీరు కలిగించి నా తండ్రి నీ సన్నిధికి ఆకర్షించమని, నీ శిల్వ రక్తము చేత కడగమని, నీ ముద్రలు వేయమని, రక్షణ వస్త్రములను నా తండ్రి పవిత్ర వస్త్రములను నా తండ్రి అలంకారముగా మీరు ధరింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధపరచండి దేవా. అయా నా తండ్రి వయసు ప్రభావం చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యములకు ఇబ్బందులకు గురి కాకుండా నా తండ్రి వారు కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్క ఆలోచన నా తండ్రి నీ ద్వారా స్థిరపడుటకు నా తండ్రి, నీ ద్వారా నా తండ్రి సమస్తాన్ని జరిగించుటకు నా దేవా నీ కృప చూపించండి. ఆటంకములను, అడ్డుబండలను నా తండ్రి అక్రమమును, అవిధేయతను మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా ప్రభ నాయన నీ రాజ్య నిర్మాణం అందు నా తండ్రి నీ ప్రణాళికను వ్యతిరేకిస్తూ నా ప్రభ నీ యొక్క నా తండ్రి నా ప్రభ ఆలోచనలు చెరిపే విధంగా నా తండ్రి ఎందరెందరు వ్యవహరిస్తున్నారో వారందరినీ నా తండ్రి అయా నా తండ్రి విశాలపరచండి దేవా. వారి హృదయాలను మీరు స్పందింప చేయండి దేవా. అటు నీ ప్రశస్తమైన ఆలోచనలలో నా తండ్రి, పనులలో, స్థానములలో నా తండ్రి అయోగ్యులైన వారు ఎవరు నా తండ్రి ఉండకుండా మీరే నా తండ్రి నియంత్రణ చేయమని నా తండ్రి నీ యోగ్యత ద్వారా నా తండ్రి నీ నిర్మాణం అందు నా తండ్రి నీ యొక్క ప్రశస్తమానమైన నా తండ్రి వ్యవస్థను నా తండ్రి మీరే వృద్ధి పొందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి నీతిని, న్యాయాన్ని, చట్టాన్ని నా ప్రభ శాంతి భద్రతలను మీరు కాపాడండి దేవా. వారిని ఏర్పాటు చేసిన నీ క్రమములో నీ ఉద్దేశములో నా తండ్రి వారు ప్రేరేపణ కలిగి నా తండ్రి ప్రతి రక్షణ దళము నా తండ్రి వ్యవహరించుటకు నా తండ్రి దేశములు, రాష్ట్రాలు కాపాడబడుటకు నీ ప్రజలుగా ప్రతి ఒక్కరూ నా తండ్రి ఎంపిక చేయబడి నా తండ్రి దైవ ప్రజలుగా, దైవ బిడలుగా నా తండ్రి అయా నా ప్రభ నీ సేవలు అందుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మాలో ఉన్న ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు సరిచేయండి దేవా. దురాత్మలన్నిటినీ నా తండ్రి మీరు బంధించి వేయండి దేవా. దుష్ట శక్తులను మీరు బంధించండి దేవా. అంధకారమును మీరు కొట్టివేయండి దేవా. శాపములను, పాపములను నా తండ్రి మీరే నివారించమని, నియంత్రించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా సహాయము చేయి దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. నిన్ను గుర్తుపట్టని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టు సమయమును మీరు వారికి అందించి వారి యొక్క నా తండ్రి నా ప్రభ ప్రతి ఆలోచనలో వారు చేసే ప్రతి కార్యములో మీరు తోడుగా ఉండి దైవ సహాయమును ఇచ్చి వారి కుటుంబములను, వారి జీవితములను మీరే వెలిగించండి. నిన్ను గుర్తు లేని వారికి నా తండ్రి, గుర్తుపట్టిన వారికి గుర్తు చెప్పి నా తండ్రి నీ యొక్క ఆత్మ ఆలోచనలు నా తండ్రి వారి మీద ఉంచమని నా తండ్రి ప్రతి ఒక్క వ్యవహారం కూడా నా తండ్రి నీ భావజాలముతో నిర్మాణాత్మకంగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి.
బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్, అయానా దేవ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా తండ్రి నిర్మాణాత్మకంగా నా తండ్రి మీరు స్థాపించిన తండ్రి నీ బిడలకు మీరు అందించుతున్న సేవలను బట్టి మీ నామమునకు వందనములు దేవాటి సేవలలో నా తండ్రి యథార్థతను నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నా తండ్రి ఉన్నతాధికారి నా తండ్రి సాధారణ ఉద్యోగి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారు సైతం ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆత్మవశులుగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా నా తండ్రి నిర్మాణాత్మకమైన నీ యొక్క నా తండ్రి కార్యములో నా తండ్రి పాలు పంపులు పొందుటకు నా తండ్రి ఆర్థిక పరమైన నా తండ్రి ఆయా ఒడిదుడుకులన్నింటినీ తొలగించి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్పందింప చేసి వారి జీవితాలను వారి కుటుంబాలను వారి యొక్క నా తండ్రి విలువలను నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి నీ ఆలోచనలు ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు స్పందింప చేయండి దేవా. ఆత్మ ఆలోచన నా తండ్రి, ఆత్మలో న్యూనతాభావము నా తండ్రి, ఆత్మీయ అంతస్తును నా తండ్రి మీరు వృద్ధి పొందించండి. మీరు ఈ భూమి మీద ఏర్పాటు చేసిన మీరిచ్చిన నా తండ్రి ప్రతి అధికారమును బట్టి ప్రతి ఉద్యోగమును బట్టి నా తండ్రి ఎవరి వారి విధానములలో వారు నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారి ప్రతి అవసరము నా తండ్రి ప్రతి ఒక్క ఆలోచన నా తండ్రి మీరే తీర్చమని అడుగుచున్నాను దేవా. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. నీ ఆలోచనలు నా తండ్రి నిరంతరము నిలిచినట్లుగా ప్రతి బిడ్డను నా తండ్రి ఒకే సమయమందు నా తండ్రి ఒకే రీతిగా మీరు పేరు పేరు వరుసన దర్శించి నా తండ్రి స్పందింప చేసి నా తండ్రి నిర్మాణాత్మకమైన వ్యూహాత్మకమైన నా తండ్రి మీ రాజ్యమును మీరు కట్టమని నా తండ్రి నీ రాజ్య వ్యాప్తిని చేయమని నా తండ్రి వాడబడవలసిన వారు వాడబడుటకు నా తండ్రి మీ అభిషేకము పొందబడవలసిన వారు పొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అభిషేకించండి, కృప చూపించండి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి వ్యాధి బాధలతో బలహీనపడుచున్న వారిని నా తండ్రి మీరు నా తండ్రి నయం చేయండి దేవా. అనారోగ్యములను కొట్టివేయండి దేవా. ఆరోగ్యమును నా తండ్రి మెరుగుపరచండి. ఆరోగ్య పరిస్థితుల్లో నా తండ్రి ఉన్న ప్రతి అవకతవకలను నా తండ్రి మీరే నివారణ చేయమని నియంత్రణ చేయమని ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విడుదల ప్రకటించమని సంపూర్ణమైన ఆరోగ్యమును కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, అధిక రక్తస్రావము నా తండ్రి గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గుర్తు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులు నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి కంటి సంబంధిత వ్యాధులు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి బలహీనతలు నా తండ్రి మోకాళ్ళు మోచిప్పలు నా తండ్రి కీళ్ళు ఎముకలు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి లోపములు నా తండ్రి ఎలాంటి అనారోగ్యములు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి చోటు చేసుకుని ఉన్నవో ఎలాంటి బలపు నా తండ్రి అయా నా తండ్రి దురాత్మల చేత పీడించబడుచున్నారో నా తండ్రి అవన్నీ కూడా నా తండ్రి సమసిపోవునట్లుగా నీ కృప చూపించండి దేవా. నీ కార్యములను విసిదపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగాలు, జబ్బులు నా తండ్రి ఇంకా ఎంతగా నా ప్రప నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి నా ప్రప నా తండ్రి వెన్ను నొప్పులు నా తండ్రి అయా నా ప్రప ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు నా తండ్రి ఎలాంటి బలహీనమైన నా తండ్రి జబ్బులతో రోగములతో నా తండ్రి పేరు లేని రోగాలు అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడని రోగాలు కూడా ఎన్నో నీ బిడ్డలను వేలుబడి చేస్తూ ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ నా ప్రప మీరు లయం చేయండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. అవకాశములను కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అవగతం చేయించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రక్రియలో ప్రతి ఒక్కరిని నీ అద్భుతములలో ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని, ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ చిత్తమైతే నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టి నా తండ్రి నీ సాక్షార్థమైన జీవితంతో నా తండ్రి సజీవులుగా లేపబడుటకు నా తండ్రి నిన్ను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప ఆరాధించుటకు నా తండ్రి నిన్ను తెలుసుకొనుటకు నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి
సుఖజీవముతో గడిపే సంవత్సరములను నా తండ్రి దీర్ఘాయుషును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. విరుకులో విశాలత కలుగ చేయండి దేవా, సరిహద్దులు విశాలపరచండి, నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా, నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయం చేయండి దేవా. అంగహీనులను, వృద్ధులు, వికలాంగులు, విధవరాండులను మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుతూ కుటుంబాలలో నా తండ్రి ఉడుదుడుకులు ఎదుర్కొనొచ్చు నా తండ్రి, ఆర్థికంగా చితికిపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. వారి ఆర్థిక పరిస్థితులను నా తండ్రి మీరు మరి మెరుగుపరచండి దేవా. వారి జీవితాలను కట్టండి దేవా. వారి కుటుంబాలలో ఉన్న కొరతను నా తండ్రి మీరు తీసివేయమని, వారి యొక్క నా తండ్రి ఆలోచనలు నా తండ్రి నీ ద్వారా స్థిరపరచబడి నా తండ్రి నిన్ను ఆదరించి నా తండ్రి నిన్ను నా తండ్రి గైకొనుటకు నా తండ్రి నీ ఆచరణను చేయుటకు నా తండ్రి నీ ఆలోచనలతో ప్రేరేపించబడుటకు నా తండ్రి నిత్యత్వం అందు స్థాపించబడుటకు నా దేవా నీ కృప చూపించమని, వారికి తోడుగా ఉండమని, వారి కార్యములను మీరే చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని మీరు విడిపించండి దేవా. హార్టిజం, మెంటల్ కనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడే వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించి నా తండ్రి నీ కాపుదల అనుగ్రహించి నా తండ్రి నీ చిత్తానుసారంగా మీరే స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ గంటను ప్రతి ఒక్కరు పొందినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రం దేవా. అయా మీ నామమునకే వందనములు. విడాకుల కోసం యత్నం చేసే వారికి నా తండ్రి అది తప్పు అని తెలియచేసి దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని నా తండ్రి వారు గుర్తెరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ విభేదములను వారు తొలగించుకొని నీ నీత్యాన్ని అనుసరించి నా తండ్రి నీ రాజ్యం అందు నీ బిడలుగా మర్యాదగా క్రమముగా కుటుంబ జీవితములలో వైవాహిక జీవితములలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మంచి కుటుంబ జీవితాన్ని నా తండ్రి మీరు కలుగచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకి వందనములు. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడులను ఇచ్చి నా తండ్రి వారి పంటలన్నీ సక్రమంగా నా తండ్రి అయా నా తండ్రి విక్రయించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి సమన్యాయమును నా తండ్రి వారి శ్రమ తగ్గ ఫలితమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. గ్రామీణ ప్రాంతాల్లో విష పురుగులు, క్రూర మృగముల బారిన నా తండ్రి నీ జనులకు ఎలాంటి నష్టము, ఇబ్బందులు, ప్రాణహాని జరగకుండా నా తండ్రి మీరే కాపాడమని నా తండ్రి వాటి యొక్క నిర్దేశిత ప్రాంతములలో అవి బంధించబడుటకు నా తండ్రి జన నివాసములకు నా తండ్రి జన సంచారములకు దూరముగా నా తండ్రి అయా నా తండ్రి వారిని అవి నియంత్రించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరికి స్వంత గృహమును నా తండ్రి మీరు దీవెనగా అందించండి, గృహ దీవెన కల్పించండి. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి అయా నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. లోన్ల కోసం యత్నించే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడేదంతయు నా తండ్రి సకాలంలో వాడబడినట్లుగా సమృద్ధిగా మేలుగా నా తండ్రి పనులన్నీ సక్రమముగా సంపూర్తి చేసుకున్నట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ యొక్క నా తండ్రి నా కృప
విధి విధానములు నా తండ్రి మీరు నేర్పించి నా తండ్రి పరిస్థితులను అవగతం చేయించి నా తండ్రి మీరే కాపాడి నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని మీరు విస్తరింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు. నీ జ్ఞానమును బట్టి నా తండ్రి మేము హర్షించుటకు నా తండ్రి పరలోకపు జ్ఞానాన్ని సంపాదించుటకు దేవుని ఆలోచనలను తిరుగుటకు నా తండ్రి మీ ద్వారా స్థాపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. పనులన్నిటిలో నా తండ్రి నీ ఆలోచనలను నా తండ్రి నీ తలంపులను మీరు ఉంచి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ నాయన ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరే జరిగించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. చేతి పనులను దీవించండి అయా. బ్లాక్ అయిపోయిన అమౌంట్ అన్ని రిలీజ్ చేయబడుటకు నా తండ్రి నీ సహాయ సహకారాలు అందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నా తండ్రి మోసపూరితముగా నీ జనుల కష్టము నా తండ్రి ఎక్కడెక్కడ లాక్ అయిపోయి ఉన్నదో అదంతయు కూడా నా తండ్రి తిరిగి వచ్చినట్లుగా నా ప్రభ ఎవరి కష్టము వారి గృహములకు చేరునట్లుగా వారే అనుభవించినట్లుగా సుఖ జీవనమును నా తండ్రి మీరు కల్పించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్వార్థంగా నా తండ్రి ఎదుటి తోటి వారి కష్టమును దోచిన వారిని నా తండ్రి మీరు గద్దించండి. నీ హెచ్చరికలు జారీ చేయండి. వారి కుటుంబములలో నా తండ్రి వారు నా తండ్రి నా ప్రభ చేసిన ప్రతి అఘాయిత్యము అకృత్యము నా తండ్రి వారు గుర్తెరిగి నా తండ్రి వారి మార్చుకున్నటకు నా తండ్రి నీ సమయమును ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకుంటున్నాను. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము లేక వెలువైన పోతూ నా తండ్రి శిథిలమైపోచుండగా శిథిలమైన ప్రతి గృహమును నా తండ్రి మీరు సందర్శించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అటు గృహములలో నా తండ్రి నీ ప్రణాళికలో నీ ప్రత్యక్షతలో నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నీ క్రమములో నీవిచ్చిన నీ క్రమములో నా తండ్రి అనేక రీతులుగా అనేక తరములకు నా తండ్రి నీ జనులైన వారందరూ నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడుటకు ప్రణాళికను నా తండ్రి గుర్తెరుగుటకు నా తండ్రి ప్రణాళికను విస్మరించక నా తండ్రి నీ ప్రణాళికలో నీ యందు నా తండ్రి స్థాపించబడుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా దుష్టుని కబంధ హస్తములలో నుంచి నా తండ్రి ఈ లోకమంతటిని మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. నా తండ్రి దైవాత్మకు నా తండ్రి దురాత్మకు నా తండ్రి తేడా గ్రహించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. దైవ వాక్కులతో నా తండ్రి మమ్మలందరినీ మీరే స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలను గ్రహించండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృపామయుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచున్న వారిని నా తండ్రి నిందలు అనుభవించుచున్న వారిని నా తండ్రి వారి గుడ్డుతనమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. ప్రతి నిందను నా తండ్రి మీరు రూపుమాపండి దేవా. ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ నాయన బిడల పట్ల వ్యవహరించుచున్నారో నా తండ్రి దూషించుచున్నారో హింసించుచున్నారో నా తండ్రి దూషణ మాటలు పలుకుచున్నారో అవన్నీ నా తండ్రి మీరు పరిశీలన చేసి నా తండ్రి మూయబడిన ప్రతి గర్భమును నా తండ్రి మీరు యేసు నామములో తెరవబడిన నా తండ్రి తెరవమని వేడుకొనుచున్నాను దేవా. యా నా తండ్రి ఎవరెవరికి నా తండ్రి నీ ఆత్మకార్యమును నా తండ్రి మీరు జరిగించుట నా తండ్రి వెనువెంటనే నా తండ్రి మూయబడిన ప్రతి గర్భాన్ని తెరుచుట మీకు అంగీకృతమో అట్టి వారందరినీ నా తండ్రి మా మధ్యలో ఉంచి ప్రార్థింప చేసి నా తండ్రి గర్భఫలమును మీరు అందించమని అడుగుచున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు
నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నా తండ్రి రూపొందుటకు నా తండ్రి తల్లిదండ్రులనే నా తండ్రి దీవిన అంతస్తును నా తండ్రి పొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా పూజారు కూడా మీ నామమునకే వందనములు వందనములు సహాయము చేయండి దేవా అయా నీకే స్తోత్రము తండ్రి నా దేవా నీకే స్తోత్రము దేవా గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా శాపమును పాపమును కడగండి విమోచించండి దేవా ప్రతి గొడ్రాలు నా తండ్రి కనునట్లుగా చేయవాడా ప్రతి ఒక్కరిని సందర్శించేవాడా పరిస్థితులు ఎట్టివైనను సరే నా తండ్రి డాక్టర్ సహితం రిజెక్ట్ చేసినను సరే నా తండ్రి ఎలాంటి పరిస్థితినైనా సరే నా తండ్రి మీరు నా తండ్రి విసిదం చేసి నా తండ్రి కాపాడగలిగిన యోగ్యుడు నా తండ్రి నా పాప గర్భఫలం ఇచ్చగలిగిన సమర్థుడు నా తండ్రి అదంతయు నా తండ్రి మీరు సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి బిడ్డ కన్నీటిని మీరు తుడవమని ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచమని వేడుకొనిచున్నాను వృద్ధాప్యం అందు శారాను ఎలిజబెత్ను దర్శించిన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి హన్నాను దర్శించిన వాడా రిబ్కాను దర్శించిన వాడా రూతును దర్శించిన వాడా ఈ రీతిగా ఎందరినో నా తండ్రి గొడ్రాలైన స్త్రీలను నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి మీరు ఎత్తిపట్టి నా తండ్రి నీ బిడలుగా నా తండ్రి నీ పరవశంలో నా తండ్రి సంతానవంతులను చేసి నా తండ్రి అభివృద్ధి చెందించి నా తండ్రి వారి నిందలను కొట్టివేసి నా తండ్రి నీ రాజ్య కార్యమును జరిగించుకున్న నా గొప్ప దేవా ఈనాడు కూడా నా తండ్రి నా ప్రభ విడవబడిన ప్రతి ఒక్కరికి నా తండ్రి సంతానాభివృద్ధిని మీరు కలుగచేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుప్రస్వములను కల్పించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా బాలింత స్త్రీలకు ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించిన తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా దినము నీ సన్నిధిలో పెరుగుటకు పెంచబడుటకు నా తండ్రి తల్లిదండ్రులైన వారికి నీ వివేచన జ్ఞానమును మీరు అందించండి విద్యాబుద్ధులు నేర్పించండి ఉన్నతమైన స్థితిలో నా తండ్రి విద్యలు అనుభవించుటకు నా తండ్రి భవిష్యత్ తరములకు వెలుగొందుటకు చదివించగలిగిన స్థితి నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించి నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఏర్పాటు ప్రణాళికలో నా ప్రభ నీ సిలువ విలువలు గుర్తెరిగిన వారిగా నిన్ను గుర్తెరిగిన వారిగా రూపొందుటకు నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా నా తండ్రి నీ మేలు కలిగించి వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా నా తండ్రి అంతయు నా పాప సక్రమముగా జరిగినట్లుగా నా తండ్రి విదేశీయానములో నా తండ్రి నీ విలువలు చేకూర్చే వారిగా నా తండ్రి వారి ఆలోచనలు వారి తలంపులు నా తండ్రి నీ చిత్తానుసారంగా నెరవేరుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి దేవా యువతి యువకులను మీరు కాపాడండి దేవా నీకే స్తోత్రము దేవా కొందరు యువతి యువకులు నా తండ్రి భయంకరమైన దురాలోచనల చేత నా తండ్రి సాతాను చేత బంధించబడి నా తండ్రి వారి యొక్క దేహములను జీవితములను విలువలను పాడు చేసుకునిచున్నారు దేవా వారందరినీ మీరు విడిపించండి దేవా నీ కాపుదల వారికి అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి కొందరు యవన బిడ్డలు నా తండ్రి ఎంతగానో వికలమైపోయిన తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ దురాత్మలకు దుర్వ్యసనములకు నాయన పాల్పడుతూ నా తండ్రి నా పాప ఎంతగానో భయంకరంగా సాతాను కబంధ హస్తములలో చిటికిపోవచ్చున్నారు నా తండ్రి ఆయా త్రాగుడుకు మత పదార్థాలకు బానిసలైపోయినారు నా తండ్రి వికలమైపోవచ్చున్నారు నా తండ్రి వారందరినీ మీరు విడిపించండి దేవా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరే కాపాడమని గౌరవించమని వేడుకొనిచున్నాను దేవా విలువలను తెలియచెప్పండి దేవా జీవిత విలువలకు నా తండ్రి అయా నా ప్రభ నాయన ఉన్నతమైన అంతస్తును నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా నీ విలువలను ఇవ్వండి దేవా మీరే గౌరవించండి దేవా విడిపించండి దేవా ప్రతి ఒక్కరి చుట్టూ నా తండ్రి నీ కంచెను వేయమని నీ భద్రతను ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా నీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా సహాయం చేయండి
అయా సహాయం చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మకార్యమును జరిగించి నా తండ్రి నీ వెలుగులోనికి ఆకర్షించి వికలమైపోకుండా నా తండ్రి సకలమైన దీవెనతో నా తండ్రి అయా వికాసముతో నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి వెలుగై ప్రకాశించుటకు నా తండ్రి వెలుగు జీవితములను పొందుటకు నా తండ్రి వెలుగులో ఆనందించుటకు నా తండ్రి పరిపూర్ణులుగా సంపూర్ణులుగా నా తండ్రి సిలువ విలువలు గుర్తిరిగిన వారిగా జీవితం విలువలు తెలుసుకుని నా తండ్రి నీ రాజ్య నిర్మాణమును చేయుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దినము నీ సన్నిధిలో ఎంతగానో మొరపెడుచు ఎన్నో అంశముల కోసం ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరి ప్రార్థనలకు నా తండ్రి మీరు నెరవేర్పనివ్వండి దేవా. వారిని విడిపించండి, వారితో మీరు మాట్లాడండి దేవా. నీ కార్యమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ దినమున నీలో ప్రారంభించి ఎందరెందరూ నా తండ్రి ఏ మంచి కార్యము ప్రార్థించి ప్రారంభించినారో వారందరికీ నా తండ్రి నీ సహాయ సహకారాలను అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రార్థనకు నా తండ్రి నీ జవాబును అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఉద్యోగ ప్రారంభములు నా తండ్రి అయా నా తండ్రి బిజినెస్ ప్రారంభములు, వివాహ శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎంతగా నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఎంతగా ప్రార్థన చేసి నీ ఆశీర్వాదం కోసం నీ దీవెన కోసం ఎదురు చూస్తూ బలంగా నీ మీద నమ్మకమును నిలిపి ఉన్నారో వారందరినీ మీరు దీవించి నా తండ్రి నీ సన్నిధి కాంతిని వారికి తోడుగా ఉంచి నా తండ్రి ప్రతి పని కూడా సక్రమముగా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ ప్రయాణములలో నా తండ్రి నీ పనులలో నా తండ్రి నా ప్రభ నిమగ్నమై ఉన్నారో జీవనోపాధి నిమిత్తము గాని నీ పరిచర్య పని కోసం గాని మంచి కార్యముల కోసం నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి నా తండ్రి బహుదూర ప్రాంతములకు సైతం ప్రయాణములై వెళ్ళుచున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి దేవా. వారి తోడుగా మీరు ఉండండి దేవా. నీ ఆత్మ కాపుదల నా తండ్రి మీరు వారికి అందించండి దేవా. నీ పరిశుద్ధతను నా తండ్రి మీరు వారికి అందించమని నా తండ్రి నీ దీవెని కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి దేవా. ఆలోచింప చేయండి దేవా. ఇంకా నీ రక్షణ నా తండ్రి ఎక్కడెక్కడ లోపించి ఉన్నదో నీ శిలువ ముద్రలు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ వేయబడవలసి ఉన్నదో ఎందరెందరూ నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ఇంకా వేయబడక నా తండ్రి సాతాను బందీలుగా నా తండ్రి సాతాను కబంధ హస్తములలో చిక్కుకొని ఉన్నారో వారందరినీ మీరు విడిపించి నా తండ్రి నీ శిలువ విలువను చెప్పి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆత్మకార్యమును జరిగించి నా తండ్రి వెలుగు సంబంధాలను చేసి పరిశుద్ధపరిచి నా తండ్రి బాప్తిస్మమందు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ బిడలకు అధికారమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు దేవా. నీ శిలువ ముద్రలు వేయండి దేవా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కుటుంబ సమేతముగా నా తండ్రి నీ ముద్రలో ముద్రించబడుటకు నా తండ్రి అయా నా ప్రభ రక్షణ వస్త్రములను ప్రశస్త వస్త్రములను పవిత్ర వస్త్రములను ధరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిర బుద్ధిని మీరు మాకు అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నేర చరిత్ర కలిగిన వారిని నా తండ్రి తప్పుడు నేరములు నా తప్పుడుగా నా తండ్రి నేరములు మోపబడిన వారిని నా తండ్రి మీరు మార్చి నా తండ్రి వారి యొక్క నా తండ్రి విషయములలో నా తండ్రి విషదపరిచి నా తండ్రి కార్యములను చేసి నా తండ్రి వారి కుటుంబాలను సైతము మీరు రక్షించమని వేడుకొనుచున్నాను దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడ ఎంత భయంకరంగా నా తండ్రి నా ప్రభ ఆలోచిస్తూ నా తండ్రి అయా నా తండ్రి విలువలు లేకుండా నా తండ్రి దురాలోచనలకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారో కీడులు కల్పించుచున్నారో అబద్ధములాడు వారు బింకములాడు వారు తప్పుడు సాక్ష్యములు పలుకువారు నా తండ్రి చెడ్డగా నా తండ్రి తోటి వారిని హింసించేవారు నా తండ్రి నిందించేవారు మేలుకు ప్రతిగా కీడును విత్తేవారు ఇలా ఏ రీతిగా ఎవరెవరు నా తండ్రి ఎలాంటి దురాత్మల చేత
ప్రేరేపించబడుతూ నా తండ్రి వారి జీవితాలను కుటుంబాలను నా తండ్రి వినాశనం చేసుకొనిచున్నారో వారందరికీ నా తండ్రి నీ విలువను తెలియచెప్పి నా తండ్రి నీ సిలువలోనికి వచ్చినట్లుగా సిలువ విలువలు తెలుసుకున్నట్లుగా నీ సన్నిధిలో నిలిచినట్లుగా విలువలు కలిగిన వారిగా నా తండ్రి ఆయా గౌరవించబడుటకు నా దేవా నీ కృప చూపించమని నీ విలువైన రక్తమును నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రోక్షించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.